ఇదంతా ఆదిత్య గర్ల్స్ హాస్టల్ బయట వ్యూ ఇలా ఉంటది చూడ్డానికి. ఈ హట్‌లో సెక్యూరిటీ ఆంటీ ఉంటారు. మనం ఇన్‌కేస్ లోపలికి వెళ్ళాలన్నా సరే ఈవిడ చెక్ చేస్తారు. ఇక్కడ ఫేస్ స్కాన్ ఎయ్యాలి. ఈ హట్‌లో ఒక మ్యామ్ కూర్చుంటారు. అంటే ఔటర్స్ ఎవరైనా వస్తే లైక్ విజిటర్స్ గానీ, పేరెంట్స్ గానీ అక్కడ నోటీస్‌లో నోట్ చేసుకుంటారనమాట. జెంట్స్ అయితే అక్కడే వెయిట్ చేయాలి బయట. అంటే లోపలికి అలో చేయరు, గర్ల్స్ హాస్టల్ కదా! సో, ఇదైతే వచ్చేసి ఏ బ్లాక్ ఫస్ట్ మెయిన్ అనమాట. అంటే మెయిన్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటది. చీఫ్ వార్డెన్ అది కూడా ఇక్కడే ఉంటారు. ఇదొచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఏ బ్లాక్‌లోకి. సో, ఇప్పుడొచ్చేసి ఇది మొత్తం వ్యూ అనమాట. లోపల ఇలా ఉంటది. మధ్యలో కోర్ట్, గ్రౌండ్ లాగా. ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడే చేస్తారనమాట. ఇవన్నీ రూమ్స్. రూమ్ వచ్చేసి ఇలా ఉంటది. 3 బెడ్స్ అంటే 3 మెంబర్స్. అలాగే బాల్కనీలో అటాచ్డ్ వాష్‌రూమ్. ఇక్కడ సెపరేట్‌గా ఎవరికాళ్ళకి 3 కబోర్డ్స్ అండ్ అలాగే ఇక్కడ 3 చైర్స్ అలాగే 3 డెస్క్స్ కూడా ఉంటాయి. పిల్లో మాత్రం డిస్‌ప్లేకి అలా పెట్టారు గానీ పిల్లో మనమే తెచ్చుకోవాలి. ఇది బయటొచ్చేసి గార్డెన్. చాలా బావుంటది. ఈవినింగ్ టైమ్ అయితే జనమందరూ ఇంక రూమ్‌లో ఎంతసేపు కూర్చుంటామని చెప్పేసి బోర్ కొట్టకుండా ఇంకిక్కడ కూర్చుంటారనమాట బయటొచ్చేసి. ఇక్కడేమో ఉయ్యాలవి ఉంటాయి సరదాగా ఊగడానికది. అంటే ఫస్ట్ ఫ్లోర్ అంతా ఏసీ రూమ్స్ ఉంటాయన్నమాట. ఇదంతా పాత్ మనం నడుచుకుని వెళ్ళడానికి. ఇక్కడ ఫౌంటైన్ ఇదంతా గార్డెన్ ఏరియా. ఇక్కడికొచ్చి కూర్చోవడం గానీ, గేమ్స్ ఆడుకోవడం, వాకింగ్ గానీ అన్నీ చేస్తాం అనమాట. ఇదంతా ఏ బ్లాక్. ఆ పక్కదేమో బి బ్లాక్ అనమాట. అది సి బ్లాక్. ఇవన్నీ కూడా గర్ల్స్ హాస్టలే. ఇదొచ్చేసి బాస్కెట్‌బాల్ కోర్ట్. ఇదంతా ఇంకా మన ఇష్టం తిరిగేయచ్చు ఇంక ఇదంతా కూడా. ఇదొకటి హట్స్ అనమాట. అదొకటి ఇదొకటి. పేరెంట్స్ అది వస్తే ఇక్కడ వెయిట్ చేస్తారనమాట. లైక్ ఏమన్నా ఫుడ్ తీసుకొచ్చినా సరే ఇక్కడ కూర్చొని తింటారనమాట పేరెంట్స్‌తో పాటు. జెంట్స్ అయ్యి వస్తే ఇక్కడే కూర్చోవాలి. లేడీస్ అయితే మన మదర్స్ కానీ, మన సిస్టర్స్ కానీ ఎవరైనా వస్తే లోపలికి రావచ్చు అనమాట. లోపలికంటే రూమ్‌లోకి అలో చేయరు. ఇవన్నీ ఉయ్యాళ్ళు. ఇక్కడ కూర్చొని ఊగొచ్చు సరదాగా ఈవినింగ్ కానీ ఎప్పుడైనా. ఈరోజు వర్షం వస్తుంది. నేను వీడియో తీసిన రోజు అందుకే ఇదంతా ఇలా ఉంది మొత్తం తడిగా. ఏ బ్లాక్ పక్కనే బ్యూటీ పార్లర్ ఉంటది. ఇది పెయిడ్ అనమాట. మనమే పే చేసి ఏమన్నా చేయించుకోవాలన్నా ఐబ్రోస్ అన్నా అది. ఇది బి బ్లాక్. అంటే ఎక్కువ దీనిలో అందరూ ఫార్మసీ వాళ్ళు ఉంటారు. ఏ బ్లాక్ అంటే అందరూ బీటెక్ వాళ్ళు ఉంటారనమాట. దీంట్లో ఫార్మసీ వాళ్ళు, బీబీఏ వాళ్ళు అవి ఉంటారు. ఇది కొంచెం చిన్నదనమాట. ఏ బ్లాక్ అంటే మెయిన్ ఇంక అదే పెద్దది. ఈ బి బ్లాక్ పక్కన కూడా ఉయ్యాల స్టాండ్ ఉంది. అంటే మనం ఏ బ్లాక్ పక్కన ఎలా ఉందో అలానే ఇక్కడ కూడా అలానే ఉంటదనమాట. ఇదంతా వాలీబాల్ కోర్ట్. ఇదంతా మెస్ పాత్ అనమాట. ఇంకా మెస్‌కి ఇలానే నడుచుకుని వెళ్ళాలి ఏ బ్లాక్ దగ్గర నుండి. ఈళ్ళెవరో కూడా జాయినింగ్ అనుకుంటా, న్యూ జాయినింగ్. ఇదంతా సి బ్లాక్. దీంట్లో సిబిఎస్ఈ ఇంటర్ స్టూడెంట్స్ ఉంటారు. ఇంకా ఏసీ రూమ్స్ కూడా ఇయర్ నుండి పెంచారంట. సో, అక్కడ ఏ బ్లాక్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఇంకా ఇక్కడ ఏసీ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి మొత్తం ఇదంతా మెస్ పాత్ ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే. అక్కడ టవర్ కనిపిస్తుంది చూసారా? అక్కడ వరకు వెళ్ళాలి మెస్‌కెళ్ళాలంటే. అక్కడ శారీ కట్టుకుని ఒక మేడం వస్తున్నారు చూసారా? ఆళ్ళే వార్డెన్స్. అంటే ఆ శారీ కట్టుకున్న వాళ్ళందరూ వార్డెన్స్ అనమాట. చాలామంది ఉంటారు. మనకి అవుట్ పాస్ కావాల్సినా సరే ఈ మేడమ్సే ఇస్తారు మనకి. మనకి హాస్టల్‌కి ఆపోజిట్‌లో ఫ్యామిలీ క్వార్టర్స్ ఉంటది. అంటే ఫ్యాకల్టీ క్వార్టర్స్ అనమాట అవి. ఇవన్నీ ఫార్మసీ కాలేజెస్. డైలీ బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ, లంచ్‌కి గానీ, డిన్నర్‌కి గానీ, స్నాక్స్‌కి గానీ అయినా సరే మనం ఇక్కడి వరకు నడుచుకొని రావాలి ప్లేట్స్ తీసుకొని. ఇది మెస్ గేట్ అనమాట. ఇక్కడ పక్కన 2 మెస్‌లు ఉంటాయి. ఆ 2 మెసెస్‌కి మధ్యలో ఒక క్యాంటీన్ ఉంటదనమాట. ఇదేమో నార్త్ మెస్. ఆ పక్కన ఉన్నది సౌత్ మెస్. ఫుడ్ అది మనకి బాయ్స్ హాస్టల్ దగ్గర ప్రిపేర్ చేస్తారు. అక్కడి నుండి మనకి ఈ వెహికల్‌లోనే గర్ల్స్ హాస్టల్‌కి ఫుడ్ తీసుకొస్తారు. ఈ నార్త్ మెస్ పక్కనే ఒక క్యాంటీన్ ఉంటది. దాంట్లో ఏమైనా స్నాక్స్ గానీ, మనకి ఎప్పుడైనా ఫుడ్ నచ్చకపోతే దాంట్లో అది ఆమ్లెట్స్ అవి ఉంటాయి. కొనుక్కొని తెచ్చుకోవచ్చనమాట. మెస్ టైమింగ్స్ అయ్యి ఇక్కడ బయట రాసుంటాయి.
ఇది వచ్చేసి సౌత్ మెస్, అంటే మన తెలుగు పీపుల్ అది కూడా రెగ్యులర్గా ఈ మెస్కే వస్తాము. ఇంకా బయట ఇక్కడ హ్యాండ్ వాష్ పెట్టారు, అంటే మన లోపల హ్యాండ్ వాష్ ఇక్కడ కూడా ఉంటుంది, అంటే ఖాళీ లేకపోతే బయటకు వచ్చి కూడా వాష్ చేసుకోవచ్చు. లోపల మెస్ లోపల వ్యూ అది ఇలా ఉంటుంది. ఆ టేబుల్స్ అవి కూడా ఒక టేబుల్కి అంటే 8 మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది లోపల. ఇది వచ్చేసి మెస్ టైమింగ్స్ అండ్ అలాగే లాండ్రీ షెడ్యూల్, పికప్ అండ్ డెలివరీ. ఇదేమో హాస్టలర్స్కి జాయిన్ అయినప్పుడు కావాల్సిన రిక్వైర్మెంట్స్. ఇక్కడ గర్ల్స్ హాస్టల్లో రూమ్ అలాట్మెంట్ ఎలా ఉందో బాయ్స్ హాస్టల్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇది మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.